ఒకవేళ నేచర్ సపోర్ట్ చేయకపోతే ఉమ్. మనం బ్రతుకుతామండి? కరోనా వచ్చింది, పరిస్థితి ఏంటి? అవుట్. ఎక్కడ డాక్టర్లు, ఎవరున్నారు? సో మళ్ళీ మనం నేచర్కి వెళ్ళిపోయాం. అవును. పసుపు తినండి, అల్లం తాగండి, చప్పట్లు కొట్టండి. అవును. అంటే బికాజ్ దేర్ ఈజ్ నో సొల్యూషన్. ఎస్. సో అలా కాకుండా ఇది కూడా ఒక ప్రకృతేనండి. మన బాడీ కూడా ప్రకృతికి మనకి సంబంధాలు ఉన్నాయి. కోర్స్ ప్రకృతిలో భాగమే కదా. మీరు ప్రకృతికి విరుద్ధంగా ఏది చేసినా అది మీకు సపోర్ట్ చేయదు. రైట్. సో ఈ మొత్తం ప్రక్రియలో ఈ పైల్స్కి ఎక్కడ కారణం అవుతుంది అసలు? ఎగ్జాక్ట్లీ ఇక్కడే కారణం అవుతుందండి. మీరు ఏదైతే 4 ఇడ్లీ 6 ఇడ్లీ కెపాసిటీ మీకు ఉందో, మీరు 6 ఇడ్లీ తిని ఇంకో 2 ఇడ్లీ ఎక్కువ తింటే పొట్ట టైట్ అయిపోతుంది. దాంట్లో వచ్చే ఈ రసాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆమ్లాలు కానీ క్షారాలు కానీ ఏవైతే ఈ యాసిడ్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లూయిడ్స్ అవి మీకు ఉత్పత్తి అవడం ఆగిపోతుంది. ఓకే. మిగతా వాళ్ళకంటే మీకు అదే తేడా ఉంటుంది. ఆ ఉత్పత్తి అవడం ఆగిపోతుంది. మీరు తిన్నట్లుగానే ఉంటుంది. ఏంటి తిన్నారు మీరు? మంచి సాఫ్ట్ ఫుడ్ లేదంటే ఒక సమోసా తిన్నారు, అది ఈజీగా అరగాలగా. 2 సమోసాలు తింటే మీకు ఎందుకు అరగట్లేదు? అక్కడ లూబ్రికెంట్ ఆగిపోయింది. ఓకే. ఆ లూబ్రికెంట్ ఇక్కడ నోట్లో మీకు లూబ్రికెంట్స్ రిలీజ్ అవుతున్నాయి, పొట్టలో లూబ్రికెంట్స్ రిలీజ్ అవుతున్నాయి, అవి ఆగిపోయేలాగా మీరు తయారు చేస్తున్నారు. ఓకే. సో అలా కొద్దిగా ముందుకు పోతే ఇంటెస్టైన్స్, స్మాల్ అండ్ బిగ్ ఇంటెస్టైన్స్. మీకు స్మాల్ ఇంటెస్టైన్స్ ఏం చేస్తున్నాయంటే మనం తినేది ప్రతిది కూడా అది ఒక మిషన్ లాగా అది మనకి చేస్తుంది. దాంట్లో మనకి 5 ఎంజైమ్స్ అక్కడ రిలీజ్ అవుతున్నాయి. సో ఈ 5 ఎంజైమ్స్ ఏం చేస్తున్నాయి, మీకు పొట్టలో ఏం చేస్తుంది అదే ఇక్కడ చేస్తుంది. అక్కడ కూడా మీకు బ్లాక్ అయిపోతున్నాయి. అక్కడ కూడా మీకు ఈ బ్లాక్ అయిపోతుంది. సో ఇక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల టోటల్గా ఆవిరి వస్తుంది, యాసిడ్ ఫామ్ అయిపోతుంది, మీకు రిఫ్లెక్షను, బర్నింగు, మంట, పొట్ట పొంగటం ఇవన్నీ ప్రధానంగా స్టార్ట్ అవుతాయండి. ఓకే. సో ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో ఓవర్ టాక్సిస్, కాన్స్టిపేషన్ అయిపోయింది. అట్లా సిస్టమ్ క్లోజ్. ఓకే. టోటల్ మీ సిస్టమ్ అంతా క్లోజ్ అయిపోయింది. సో మీకు కాన్స్టిపేషన్ అనేది ఇది మీకు ప్రధానమైన ఇండికేషన్. ఎప్పుడైతే మీరు కాన్స్టిపేషన్ వచ్చిందో ఇమీడియట్గా ఫుడ్ని ఖచ్చితంగా మీరు రెగ్యులారిటీ చేస్తూ ఒక సిస్టాన్ని తీసుకురావాలి, డాక్టర్స్ కలవాలి, డాక్టర్ చెప్పే విధానంలో మీరు ఫాలో అవ్వాలి, ఆ సిస్టంలోనే మీరు తినాలి. ఇక్కడ చాలామంది చేస్తున్న ప్రధానమైన తప్పు ఇంకొకటి ఉందండి. ఏంటంటే ఒక బిర్యానీ తింటారు, మన ఆంధ్ర ఇండియన్స్, ఒక మటన్ తింటారు, రకరకాల భిన్నమైనటువంటి ఫుడ్ తీసుకుంటారు. కానీ దానికి సపోర్ట్ చేసే కొన్ని ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అనే ఈ మధ్యకాలంలో అందరూ అంటున్నారు, మనం వింటున్నాం. చాలా ఇది కొత్త విషయం ఏం కాదండి, అన్నీ తెలుసు. మీకు తెలియనిది అంటూ ఏం లేదు, మనం పాటించాం. సో ఈ ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అంటే పెరుగు, మజ్జిగ ఇవన్నీ ఒక వస్తాయి. ప్రీబయోటిక్ ఆకుకూరలు లాంటి కొన్ని పచ్చిగా ఉంటాయి కదా, అవి, గ్రీన్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, ఇవన్నీ ప్రీబయోటిక్ వస్తుందండి. దీన్ని అసలు ఎవరు పట్టించుకోరే. బిర్యానీలు తినేస్తారు, పెప్సీలు తాగేస్తారు, డ్రింకులు తాగేస్తారు తప్పితే ఇవి ఎవరు తినమంటే ఏదో ఒక చాదస్తం లాగా మాట్లాడతారే. ఏది నేను అది తిన్నాం అంటాడు. నీకు ఎలా సపోర్ట్ చేస్తుంది? అవగాహన లేక. ఖచ్చితంగా అవి తీసుకోవాలి. మీరు ఆఫ్టర్ మీల్స్ ఖచ్చితంగా మీరు లాస్ట్లో పెరుగన్నం తింటుంటారు చాలా మంది పాతకాలం నుంచి కూడా. వై? ఎందుకని? వాళ్ళకి తెలుసు, మన పూర్వీకులకు కూడా పెరుగు ఖచ్చితంగా పెరుగు ఎందుకు ఉంటుంది, పెరుగు అవసరం ఏంటి. సో అది పొట్టకి అవసరం ఉంటుందండి. సో అవన్నీ తీసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు సార్. ఖచ్చితంగా మీరు బిర్యానీలు తినండి, చికెన్లు తినండి, మటన్లు తినండి. సో అంటే భోజనం మొదలు పెట్టే ముందు గ్రీన్ సలాడ్ లాంటి గ్రీన్ సలాడ్. ఇప్పుడు ప్రీబయోటిక్ అంటే ఆఫ్టర్ మీల్స్. ఓకే. ప్రోబయోటిక్ అంటే విత్ మీల్స్. మీరు మీల్స్ తో పాటు ఎండింగ్ లో కొద్దిగా మజ్జిగ, పెరుగు ఏం తీసుకుంటే మీకు అది అద్భుతంగా ఆ ఎంజైమ్స్ ఏముంటాయో దానికి మీకు సపోర్ట్ చేస్తుంది, మీకు భారంగా ఉండదు. ఇమీడియట్ గా మీకు డైజెస్ట్ అనేది సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. మీరు తింటుంటే అరగాలి, తిని కూర్చుంటే అరగడం కాదు. మీ సిస్టమ్ ఎలా ఉండాలంటే మీరు తింటుంటే అరగాలి. టోటల్ అంతా స్టోర్ అయ్యి యాక్షన్ చెప్తే అక్కడ అరగేది అట్లా ఏమి ఉండదు. మీరు ఫస్ట్ మీరు ముద్ద తినేటప్పుడే అది అరగడం స్టార్ట్ అవ్వాలంటే మీ సిస్టమ్ బాగుంటే అరుగుతుంది, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు. శ్రమకి ఎందుకు ఎంత వస్తుందండి చిన్న చిన్న పిల్లలకి. దాంతో పాటు త్రాగుడు, ఇది కూడా ప్రమాదమేనండి.
సో మీకు ఆ లోపల ఎంజైమ్స్ రిలీజ్ అయ్యే సమయానికి ఈ ఆల్కహాల్ వెళ్ళి దాంతో యాడ్ అయితే అది కూడా ఇంకా అవి కూడా యాసిడ్సే కదా, అది ఇది కలిపి ఒక డిఫరెంట్ యాసిడ్గా మారి మీ పొట్టను పాడు చేస్తున్నాయి. ఖచ్చితంగా మీరు ఫుడ్ అనేది కంట్రోల్ చేయాలి. రెండోది ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ ఖచ్చితంగా వాడాలి. తర్వాత మనం ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మనం వైద్యం చేసుకోవాలి. సో కాన్స్టిపేషన్ అనేది మీకు మొదటగా వచ్చే ఒక సంకేతం, ఒక ఇండికేషన్. దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే కంటిన్యూగా మీకు కాన్స్టిపేషన్ అనేది మీకు క్రానిక్ అయిపోతుందండి. ఓకే, ఎప్పుడైతే క్రానిక్ అయిపోతుందో మీకు సిస్టమ్ అంతా యానస్ వరకు ప్రాబ్లం వస్తుంది. ఇంటెస్టైన్స్ బిగ్ స్మాల్ తర్వాత కోలను యానస్ ఇవన్నీ మీకు పాడైపోతుంటాయి, డైలీ పాడైపోతుంటాయి. ఓకే, మీరు గమనించండి, మీరు ఒక మిరపకాయ బజ్జీ తింటారు, అది మీకు చాలా టేస్ట్గా ఉంటుంది, నాలుగు భరిస్తుంది. రెండో రోజు అంటే ఒక 12 hours తర్వాత మీకు ఇన్సైడ్ బర్నింగ్ వస్తుంది. అదే ఆ రాత్రి మీకు బర్నింగ్ కడుపులో వస్తుంది. రెండో రోజు మీరు ఎప్పుడు మోషన్ వెళ్తారో అప్పుడు కూడా బర్నింగ్ వస్తుంది. అంటే మీరు తట్టుకోగలుగుతున్నారు, మీరు ఇంటెన్షనల్లీ మీరు ప్రిపేర్ అయ్యారు. నేను మిరపకాయ తినాలి, బజ్జీ తినాలి అని మీరు ప్రిపేర్ అయ్యారు, కానీ అది ప్రిపేర్ అవ్వలేదు కదా. సో అది ప్రిపేర్ అవ్వాలంటే దానికి మీరు సపోర్టివ్గా మళ్ళీ ఏదో తీసుకోవాలి, ఎలాంటివి ఫ్రూట్స్ కానీ సలాడ్ కానీ గ్రీన్ సలాడ్ ఏమో తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనండి. ఎవరైతే తీసుకోరో వాళ్ళు ఖచ్చితంగా వెల్కమ్, వచ్చేయండి మా హాస్పిటల్కి. అంతే, హాస్పిటల్స్ ఉన్నాయి, లేజర్ ట్రీట్మెంట్లు ఉన్నాయి, సర్జరీలు ఉన్నాయి. వెల్కమ్, వచ్చేసేయండి, అందరూ వచ్చేయండి. థ్యాంక్ యూ గురుగారు, అద్భుతంగా చెప్పారు. సో వండర్ఫుల్. అంటే నిజంగా ఒక సినిమా కళ్ళ ముందు చూపించారు మాకు. నిజంగా అర్థమైన వాళ్ళు ఇంకా మళ్ళీ ఆ జీవితంలో తప్పు చేయరు, ఒకటి. రెండోది ఈ పైల్స్తో పాటు ఫిషర్స్ అని, ఫిస్టులా అని ఒక 2 కూడా తరచూ వింటుంటాం. చాలామంది 3 ఒకటే అనుకుంటారు, వీటికి ఏమైనా తేడా ఉంటుందా? తేడా ఉంటుందండి. అచ్చా. ఇప్పుడు దీంట్లో మీకు ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా ఇలాగా డివిజన్స్ ఉన్నాయి. ఓకే, దాంట్లో మళ్ళీ గ్రేడింగ్స్ ఉన్నాయి. ఏ ప్లేసులో ఎంత డెప్త్లో ఉన్నాయి, దాని మెటీరియల్ ఏంటి, అది స్మూత్గా ఉందా హార్డ్గా ఉందా, దాంట్లో నుంచి బ్లీడ్ అవుతుందా లేదా నాన్ బ్లీడ్ అవుతుందా, ఇలాగా రకరకాల షేప్స్లో రకరకాలుగా చాలా రకాలు ఇందులో ఉన్నాయి. అయితే ఏదేమైనా కానీ మొదటగా మనం చేస్తున్నది ఈ కాన్స్టిపేషన్ వల్ల ఇవన్నీ వస్తున్నాయండి. దీనికి వైద్య విధానంలో ఇవన్నీ మీకు ఫిస్టులా అవనివ్వండి, ఫిజర్స్ అవనివ్వండి, హెమరాయిడ్స్ దట్ మీన్ బ్లీడ్ అవుతుంటాయండి, కంటిన్యూగా బ్లీడ్ అవుతుంటుంది. 15 daysకి బ్లీడ్ అవుతుంటుంది, మంత్లీ 2 times అలా బ్లీడ్ అవుతుంటుంది, 3 monthsకి ఒకసారి బ్లీడ్ అవుతుంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. అక్కడ ఉన్న ఆ ఏరియాని బట్టి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ దాన్ని బట్టి ఉంటుంది. సో చాలామంది మోషన్కి వెళ్ళేటప్పుడు చాలా నరకం చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మేమైతే అద్భుతంగా ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఈరోజు వైద్యం పెరిగింది, సైన్స్ పెరిగింది. అంటే సైన్స్ పెరిగింది, వైద్యం పెరిగింది మీ దగ్గర మీ జోబీ ఖాళీ చేయడానికి. అది వితౌట్ ఆపరేషన్లో 98% మనం చేయొచ్చండి. సూపర్.